దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ జరుగుతోంది. ఈ క్రమంలో ఇండియా పాక్ మ్యాచ్ లో షేక్ హ్యాండ్స్ తప్పనిసరి అని ఐసీసీ తెలిపింది. అయితే ఆ మాటలను మన కుర్రాళ్లు పట్టించుకోలేదు. అవును, మ్యాచ్ ఏ స్థాయిలో జరిగినా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపడం లేదు. ఈ విషయంపై ఐసీసీ జోక్యం చేసుకుని జూనియర్ స్థాయి క్రికెట్ ను రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని భారత్ ను కోరింది. అయితే బీసీసీఐ విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు. ఫలితంగా భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే టాస్ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ తో చేతులు కలపలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే టాస్ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ తో చేతులు కలపలేదు. పాకిస్తాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్న తర్వాత మాత్రే ఆయన వెనుక చేతులు కలపకుండా నిలబడ్డాడు. యాంకర్ తో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత యూసుఫ్ కనీసం కళ్లలోకి చూడకుండానే మైక్రోఫోన్ ను మాత్రేకు ఇచ్చి నేరుగా డగౌట్ లోకి వెళ్లిపోయాడు. దీంతో ఐసీసీ రిక్వెస్ట్ చేసినా మన వాళ్ళు ఆ మాటలను పక్కన పెట్టేశారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది.